హలో అండి. వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్‌ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్‌లోకొచ్చేస్తే జైలులో ఖైదీలకు ఆహారం నిరాకరణ ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని గురించి ఒకసారి చూద్దాం. ఇది పాలిటీకి సంబంధించిన వార్త. జైలులో ఉన్న ఖైదీలకు వారు కోరుకున్న లేదా ఖరారు చేసిన ఆహారాన్ని నిరాకరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పరిగణించలేమని సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు దివ్యాంగులైన ఖైదీలకు కూడా వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం జీవించే హక్కులో గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన అన్ని అంశాలు ఉన్నాయి. వాటిలో తగినంత ఆహారం మరియు పోషకాహారం కూడా భాగమే అని తీర్పునిచ్చింది. మానవ హక్కులు మరియు జైలు మాన్యువల్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాల ప్రకారం కూడా ఖైదీలకు తగినంత ఆహారం అందించడం అనేది ఒక ప్రాథమిక అవసరం. ఖైదీల పట్ల దురుసుగా ప్రవర్తించరాదని మరియు వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని ఈ ప్రమాణాలు స్పష్టం చేస్తాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు జైలు మాన్యువల్స్ ఖైదీలకు అందించాల్సిన ఆహారం నాణ్యత, పరిమాణం గురించి స్పష్టమైన మార్గదర్శకాలను కలిగి ఉంటాయి. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించడం చట్టవిరుద్ధం. మానవ హక్కుల మరియు జైలు మాన్యువల్స్ స్పష్టం చేసింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు జైలు మాన్యువల్స్ ఖైదీలకు అందించాల్సిన ఆహారము నాణ్యత, పరిమాణం గురించి స్పష్టమైన మార్గదర్శకాలను కలిగి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఖైదీలకు తగినంత ఆహారం అందించడం అనేది ఒక ప్రాథమిక అవసరము. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు. ఏం చెప్తుందో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ వ్యక్తి తన ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను చట్టం ద్వారా నిర్దేశించబడిన ప్రక్రియ లేకుండా కోల్పోకూడదు అని పేర్కొంటుంది. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం జీవించే హక్కులో గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన అన్ని అంశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం జీవించే హక్కు ఖైదీలందరికీ వర్తిస్తుందని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఎస్ మహాదేవన్ ధర్మాసనం తెలియజేసింది. జీవించే హక్కు ఖైదీలందరికీ కూడా వర్తిస్తుంది. అయితే ప్రత్యేకంగా ఒకే రకమైన లేదా విలాసవంతమైన ఆహార పదార్థాలను ఖైదీలు డిమాండ్ చేయలేరు అని కోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 21 కల్పించే తగినంత ఆహారం అంటే ఈ ఆహారం అని కాదు, తనకు సరిపడా ఆహారం అనేది అందిస్తుంది. ఈ హక్కుకు ఒక పరిమితిని సూచిస్తుంది, అనగా ప్రాథమికంగా జీవించే అవసరమైన పోషకాహారం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.